అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ప్రతి రంగంలో రాణిస్తున్నారని మహిళలను కొనియాడారు. మహిళలు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంతో పాటు సమాజపరంగా నెలకొన్న వివక్షను ఎదుర్కోవాలని సూచించారు. కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్రం అధిపతి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎన్వి రమణ, ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ ఈ అమ్రు, వార్తా విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుప్రశాంతి దేవి తదితరులు ప్రసంగించారు. ఉమెన్స్ డే పరంగా మనం గుర్తించుకోవాల్సిన ముఖ్య పాయింట్లు మూడు పాయింట్లు ఏంటంటే, ఎప్పుడైనా సరే ఉమెన్స్ డే సందర్భంగా విజయానికి నాంది పలికిన వ్యక్తుల గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి, వాళ్ళ యొక్క ఎలాగా జర్నీ చేశారన్న గురించి కొద్దిగా గుర్తిద్దాము అన్నది ఒకటి. రెండు, ఈ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ వాటెవర్ అది అవగాహన ఉండాలి, అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించాలన్నది రెండో పాయింట్. మూడోది, ఆ అవగాహనని ముందుకు తీసుకెళ్లాలని, ముందుకు ఆచరణలో పెట్టాలని. ఉమెన్ ఆల్వేస్ టేక్ ద లీడ్. ఉమెన్ లీడ్ తీసుకుంటే వెనకాతల నడుస్తున్నారు. మ్యాన్ బిహైండ్ ఎవరీ ఉమెన్, అవన్నీ ఓల్డ్ సేయింగ్స్. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ని గౌరవించాలి మనం. అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది. వెన్ వీ రెస్పెక్ట్ ఉమెన్, నాట్ ఆన్ ఏ ఉమెన్స్ డే, ఆ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఇచ్చి వాళ్ళకి ఈక్వల్గా మనం రెస్పెక్ట్ ఇస్తే దట్స్ ఫైన్. అప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుందని నేను అనుకుంటున్నా. సో ఉమెన్ గ్రీటింగ్స్ అనేది నాట్ ఓన్లీ టుడే, ఇట్ షుడ్ బి ఆన్ ఎవ్రీ డే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఇవాళ నిన్న మొన్న వచ్చింది కాదు. ఎప్పుడో 1910లో అప్పటి శ్రామికులు, మహిళా కార్మికులు మాకు సమాన వేతనాలు కావాలి, సమాన హక్కులు కావాలి అని చెప్పని ఆ రోజుల్లోనే 1910లో ఒక 10 లక్షల మంది మహిళా కార్మికులు ఒక న్యూయార్క్లో పెద్ద ర్యాలీ తీశారు. అప్పుడు ఒక చైతన్యం అంటూ స్త్రీల్లో వచ్చింది. అవును, మనం దేనికి తక్కువ, పురుషులతో పాటు మనం కూడా పనిచేస్తున్నాము, ఎందుకు ఎవరు మనకు వాళ్ళతో పాటు సమానంగా మనకు వేతనాలు ఎందుకు ఎవరు, హక్కులు ఎందుకు లేవు మనకి అని చెప్పని చైతన్యం అనేది ఆ రోజుల్లోనే ఉంది, కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికి కూడా మహిళలు అన్ని రంగాల్లో, సరే ముందు డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటే ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నారు, చదువుకుంటున్నారు. అన్నీ ఒకప్పుడు పురుషులకే పరిమితమైన రంగాల్లో కూడా ఈరోజు వస్తున్నారు. సో సృష్టికి మూలం మహిళ. సో మహిళ గురించి ఇంత అంత అని చెప్పే ధైర్యం, సాహసం ఎవరు చేయలేరు, చేయకూడదు కూడా. ఎందుకంటే సృష్టినే నిర్మించే మహిళ గురించి చెప్పే, సృష్టిలో మీరు సృష్టించిన ఒక మనిషి మీ గురించి చెప్పే అంత శక్తి లేదు. ఈ సృష్టిలో అన్నీ చూస్తాం మనం. అందుకే అంటాం, ఆడది అబల కాదు, ఆది పరాశక్తి.